రాబోయే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో స్పైడర్ మ్యాన్తో కలిసి టీమప్ అవబోయే క్యారెక్టర్ ఎవరనేది రివీల్ అయింది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీకి సంబంధించి వరుసగా ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంది. రీసెంట్గా ఈ మూవీలో విలన్స్గా స్కార్పియన్, బూమరాంగ్, టూమ్స్టోన్ క్యారెక్టర్స్ కనిపించబోతున్నాయంటూ ఒక రిపోర్ట్ వచ్చింది. అయితే ఈ మూవీలో వీరితో పాటు మిస్టర్ నేటివ్ అండ్ కింగ్పిన్ క్యారెక్టర్స్ కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీలోని ఒక క్యారెక్టర్ కోసం ఒక ఏషియన్ యాక్టర్ని క్యాస్ట్ చేసే పనిలో మార్వెల్ ఉందని అండ్ కొన్ని సోర్సెస్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ బట్టి మార్వెల్ ఆ క్యారెక్టర్ కోసం స్టీవెన్ యన్ని తీసుకోవాలని అనుకుంటున్నారు. మార్వెల్ కామిక్స్లో మిస్టర్ నెగిటివ్ క్యారెక్టర్ ఒక ఏషియన్ కాబట్టి ఈ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో కనిపించవచ్చు. అలాగే కింగ్పిన్ పీటర్ పార్కర్ ప్రజెంట్ ఇప్పుడు న్యూయార్క్లో ఉన్నాడు అండ్ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్ ఎండింగ్లో ఏం జరిగిందో మనమందరం చూసాం. కింగ్పిన్ ఇప్పుడు న్యూయార్క్కి మేయర్ అండ్ టోటల్ న్యూయార్క్ని అతను తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2లో డేర్ డెవిల్ డిఫెండర్స్తో కలిసి కింగ్పిన్తో అండ్ అతను నిర్మించుకుంటున్న కింగ్డమ్తో ఫైట్ చేయడాన్ని మనకు చూపించబోతున్నారు. ఆ సిరీస్ ఎండింగ్లో మేబీ డిఫెండర్స్ అతన్ని ఓడించడం మనకు చూపించవచ్చు. ఆ తర్వాత అతను జైలుకి వెళ్ళినప్పుడు అక్కడున్న స్కార్పియన్ని అండ్ మరికొంతమంది విలన్స్ని అతను మీట్ అవ్వచ్చు. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీ ఎండింగ్లో స్కార్పియన్ జైల్లో ఉండడం మనం చూసాం. సో అలా అతను జైల్లో కొంతమంది విలన్స్ని మీట్ అయిన తర్వాత ఒక సూపర్ విలన్ టీం లైక్ సినిస్టర్ 6 లాంటి టీంని ఫామ్ చేసి తన ఇన్ఫ్లుయెన్స్తో వారిని బయటికి వెళ్ళేలా చేసి ఇతను బయటికి వెళ్లకుండా జైల్లో ఉంటూ ఆ సూపర్ విలన్స్ని కంట్రోల్ చేస్తూ ఒక న్యూ క్రిమినల్ ఎంపైర్ని బిల్డ్ చేయడాన్ని మనకు చూపించవచ్చని అనుకుంటున్నాను. సో రిపోర్ట్స్ బట్టి ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో మల్టిపుల్ సూపర్ విలన్స్ మనకు కనిపించబోతున్నారు. అయితే ఈ స్టోరీ న్యూయార్క్లో సెట్ అయి ఉండడం, స్ట్రీట్ లెవెల్ స్టోరీ అవ్వడం, అది కూడా డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 తర్వాత వస్తుండడంతో ఈ మూవీలో స్పైడర్ మ్యాన్ డేర్ డెవిల్తో కలిసి టీమప్ అవుతాడని చాలామంది అనుకున్నారు. అండ్ ఇది ఇప్పుడు జరుగుతున్న స్టోరీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది కూడా. అయితే రిపోర్ట్స్ ప్రకారం ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో స్పైడర్ మ్యాన్తో పాటు కనిపించబోతున్న క్యారెక్టర్ వచ్చేసి హల్క్. ఎస్, రిపోర్ట్స్ బట్టి ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో హల్క్ కనిపించబోతున్నాడు. నెక్సస్ పాయింట్ న్యూస్ నుంచి వచ్చిన రిపోర్ట్ బట్టి ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో మార్క్ రఫ్లో బ్రూస్ బ్యానర్గా తిరిగి తన క్యారెక్టర్లో నటించబోతున్నాడు. అయితే ఈ మూవీలో అతను బ్రూస్ బ్యానర్గా కనిపిస్తాడా లేదా సావేజ్ హల్క్గా కనిపిస్తాడనే దానిపై క్లారిటీ లేదు. కానీ ఈ మూవీలో ఇతని క్యారెక్టర్ కామియో కాదు, ఇతని క్యారెక్టర్ ఎక్కువసేపు ఉంటుంది అండ్ మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుందని వీరు చెబుతున్నారు. వీరి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా వరకు నిజమవుతుంది. సోనీ ఎంసీ నుంచి వచ్చే ప్రతి సోలో స్పైడర్ మ్యాన్ మూవీలో ఎంసీయూకి చెందిన ఒక మేజర్ క్యారెక్టర్ని ఆ మూవీలో చూపించాలని ప్రిఫర్ చేయడం వలన మొదటి స్పైడర్ మ్యాన్ మూవీలో ఐరన్ మ్యాన్ని, స్పైడర్ మ్యాన్ 2 మూవీలో నిక్ ఫ్యూరీని, ఇక స్పైడర్ మ్యాన్ 3 మూవీలో డాక్టర్ స్ట్రేంజ్తో పాటు టోబీ అండ్ ఆండ్రూ స్పైడర్ మ్యాన్లను చూపించారు. అదేవిధంగా ఇప్పుడు రాబోతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో కూడా ఎంసీయూకి చెందిన హల్క్ క్యారెక్టర్ని చూపించబోతున్నారు. అయితే ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు, రిపోర్ట్స్ బట్టి మాత్రమే. అయితే మీరు గమనిస్తే ఎంసీయూలో ఇప్పటి వరకు హల్క్ అండ్ స్పైడర్ మ్యాన్లు మీట్ అవ్వలేదు. వీరిద్దరి మధ్య ఎలాంటి డైలాగ్స్ కూడా లేవు. సో ఇది నిజమైతే వీరిద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపించడం, మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కూడా. ఇంతకుముందు అవెంజర్స్ మూవీస్లో చూస్తే టోనీ స్టార్క్ అండ్ బ్రూస్ బ్యానర్స్కి మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలాసార్లు డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే వారిద్దరూ సైన్స్ గీక్స్ అండ్ పీటర్ పార్కర్ కూడా సైన్స్ నట్ కాబట్టి ఒకవేళ హల్క్ ఈ మూవీలో ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వీరిద్దరి మధ్య కన్వర్జేషన్ జరగడాన్ని మనకు తప్పకుండా చూపిస్తారు. అయితే ఈ మూవీలో సావేజ్ హల్క్ కనిపించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మార్వెల్ కామిక్స్లో పీటర్ పార్కర్ నోవే మూవీలోకి లాగానే తనని అందరూ మర్చిపోయేలా చేసినప్పుడు అతన్ని హల్క్ మాత్రం మర్చిపోడు. నువ్వు ఎవరనేది అందరూ మర్చిపోయేలా చేశావు, బ్యానర్ మర్చిపోయాడు, నేను మర్చిపోలేదని హల్క్ ఒక సందర్భంలో చెబుతాడు. సో సేమ్ అదే విధంగా ఎంసీయూలో బ్రూస్ బ్యానర్కి పీటర్ పార్కర్ ఎవరో తెలియకపోవచ్చు, కానీ హల్క్కి తెలిసే అవకాశం ఉంది. ఈవెన్ వీరు ఎంసీలో మీట్ అవ్వడం మనకు చూపించకపోయినా స్పైడర్ మ్యాన్ ఎవరనేది బ్రూస్ బ్యానర్ అండ్ హల్క్లకి తెలిసే ఉంటుంది. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఎంసీయూ సావేజ్ హల్క్ని మిస్ అవుతున్నారు. మార్వెల్ కామిక్స్లో స్పైడర్ మ్యాన్ అండ్ హల్క్లు కొన్నిసార్లు టీమప్ అయి సూపర్ విలన్స్తో ఫైట్ చేస్తారు. అండ్ స్పైడర్ మ్యాన్ హల్క్ని అతను తన ర్యాంపేజ్ మోడ్ నుంచి కామ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అదేవిధంగా మనకు ఈ మూవీలో కూడా చూపించడానికి అవకాశం ఉంది. అయితే ప్రెజెంట్ బ్రూస్ బ్యానర్ ప్రొఫెసర్ హల్క్ ఫామ్లో ఉన్నాడు అండ్ అతను ఎలా సావేజ్ హల్క్గా మారతాడనే దానికి సంబంధించి ఒక థియరీ వినిపిస్తుంది. ఈ మూవీలో మిస్టర్ నెగిటివ్ క్యారెక్టర్ మెయిన్ విలన్గా కమించబోతుందంటూ ఒక రిపోర్ట్ వచ్చింది. ఇతను తన డార్క్ ఫోర్స్ ఎనర్జీ పవర్తో పీపుల్ మైండ్స్ని మ్యానిపులేట్ చేసి కరప్ట్ చేసి వారిని తన సర్వెంట్స్గా చేసుకుంటాడు. అండ్ అతను తన పవర్ని ప్రొఫెసర్ హల్క్ మీద యూజ్ చేసినప్పుడు హల్క్ బయటకు వచ్చి మిస్టర్ నెగిటివ్ కంట్రోల్లో ఉండి సిటీని డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు స్పైడర్ మ్యాన్
హల్క్తో ఫైట్ చేసి అతన్ని కామ్ చేసి మిస్టర్ నెగిటివ్ కంట్రోల్లో నుంచి హల్క్ని బయటికి తీసుకురావడాన్ని మనకు చూపించవచ్చు. మార్వెల్ ఫ్యాన్స్ ఎంసీయూ ఫ్యూచర్ నుంచి వాల్వరిన్ వర్సెస్ హల్క్ ఫైట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే మార్వెల్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయని హల్క్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ని ఈ మూవీలో మనకు చూపించబోతున్నట్లుగా ఉంది. అయితే ఇది స్ట్రీట్ లెవెల్ మూవీ కాబట్టి ఈ మూవీలో బ్రూస్ బ్యానర్ మరొక పర్సనాలిటీ అండ్ హల్క్ స్ట్రీట్ లెవెల్ వర్షన్ అయిన గ్రే హల్క్ ఏకే జో ఫిక్సిడ్ క్యారెక్టర్ కూడా కమ్మించడానికి అవకాశం ఉంది. మార్వెల్ కామ్స్లో గ్రే హల్క్ ఒక గ్యాంగ్స్టర్ స్టైల్లో ఒక మాబ్కి ఎన్ఫోర్సర్గా వర్క్ చేస్తాడు. ఇతను స్మార్ట్, కన్నింగ్, సెల్ఫిష్, అలాగే ఇతను గ్రే కలర్లో ఉంటాడు. ఇతను సావేజ్ హల్క్ కన్నా కూడా చాలా చిన్నగా ఉంటాడు. అలాగే ఇతనికి హల్క్ అంత పవర్ ఉండదు. మేబీ మిస్టర్ నెగిటివ్ తన పవర్ని ప్రొఫెసర్ హల్క్ మీద యూజ్ చేయడం వలన ఈ గ్రే హల్క్ బయటికి రావడాన్ని మనకు చూపించవచ్చు. హల్క్ అండ్ ప్రొఫెసర్ హల్క్ క్యారెక్టర్స్ స్ట్రీట్ లెవెల్ క్యారెక్టర్స్ కాదు. అండ్ ఈ మూవీలో రిపోర్ట్స్ ప్రకారం కనిపించబోతున్న స్కార్పియన్, మిస్టర్ నెగిటివ్, టూమ్ స్టోన్, బూమ్రాంగ్ వీరందరూ కూడా స్ట్రీట్ లెవెల్ క్యారెక్టర్సే. కాబట్టి ఈ స్ట్రీట్ లెవెల్ స్టోరీలో పర్ఫెక్ట్గా గ్రే హల్క్ ఫిట్ అవుతాడు. ఈ మూవీలో వీరు డేర్ డెవిల్కి బదులుగా హల్క్ని చూపించడానికి రీజన్ డేర్ డెవిల్ ప్రస్తుతానికి ఎంసీలో మేజర్ క్యారెక్టర్ కాకపోవడమే దీనికి కారణం కావచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు సోనీ ఎంసీయూకి చెందిన ఏదో ఒక మేజర్ క్యారెక్టర్ని ఎంసీ నుంచి రాబోయే ప్రతి సోలో స్పైడర్ మ్యాన్ మూవీలో చూపించాలని మార్వెల్ని కోరింది. డేర్ డెవిల్ స్పైడర్ మ్యాన్ నో వే మూవీలో క్యామియోగా కమ్మించాడు. అలాగే షీ హల్క్, ఎకో అండ్ రీసెంట్గా డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్లో కమ్మించాడు. కానీ ఇతను ఎంసీ నుంచి వచ్చిన మూవీస్లో ఫుల్ లెంత్ రోల్లో కానీ టీమప్ అవ్వడానికి కానీ మనకు చూపించలేదు. సో ప్రస్తుతానికి ఈ క్యారెక్టర్ ఎంసీలో మేజర్ క్యారెక్టర్ కాదు. ఒకవేళ మార్వెల్ ఈ మూవీలో కింగ్ పిన్ని కూడా చూపిస్తే మేబీ అప్పుడు హల్క్తో పాటు డేర్ డెవిల్ని కూడా మార్వెల్ ఈ మూవీలో చూపించవచ్చు. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో హల్క్ కనిపించబోతున్నాడంటూ వస్తున్న ఈ రిపోర్ట్ నిజమై హల్క్, ముఖ్యంగా సావేజ్ హల్క్ మనకు ఈ మూవీలో చూపిస్తే చాలా బాగుంటుంది. మరి హల్క్ ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో ఉండడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.